రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పీఎం కిసాన్ కి సంబంధించిన డబ్బులు విడుదలయ్యాయి. చాలా జిల్లాల్లో చాలా రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ జమ అయిపోయాయి. పడని వారు ఏం చేయాలో కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. మరి పీఎం కిసాన్ పెంపు చేశారు కదా, దానికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో ప్రజలకు శుభవార్త. పీఎం కిసాన్ 17వ విడత 15,000 రూపాయలు సంతకం చేసిన నరేంద్ర మోదీ. పడని వారు ఇలా చేయండి. ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా అర్థం కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కానీ ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో దేశంలో ఉన్న పీఎం కిసాన్ కోసం వేచి చూస్తున్న రైతన్నలందరికీ కూడా వీడియో చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా వారికి కూడా అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ అందించిన వారిం అవుతాం. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం అనేది పొందడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వీడియోలో ఉన్న వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయల పంపిణీ కార్యక్రమం అయితే ఉండబోయేది. మరి దీన్ని 8,000 రూపాయలకు పెంచుతూ నరేంద్ర మోదీ గారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కీలక ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ అనంతరం మొట్టమొదటి సంతకం పీఎం కిసాన్ పైనే చేశారు. మరి చేసిన తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాలలో పీఎం కిసాన్ కి సంబంధించిన డబ్బులు కూడా పడిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా పీఎం కిసాన్ కి సంబంధించిన డబ్బులు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో పడడం జరిగింది. మరి ఒకవేళ పీఎం కిసాన్ పడని వారైతే ఎలాంటి ఆందోళనకైతే గురి కాకండి. ఈ 2 నుంచి 3 రోజుల్లో ప్రతి ఒక్కరికి పీఎం కిసాన్ కు సంబంధించిన డబ్బులు పడబోతున్నాయి. మరి ఈ పీఎం కిసాన్ కు సంబంధించి రైతన్నలకు 2,000 రూపాయలు పెంచడం వల్ల వారికి ఎంతో వరకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీజీ 2,000 రూపాయలను పెంచి 8,000 రూపాయలకు చేయడం జరిగింది. మరి ఈ 8,000 రూపాయల పంపిణీ కార్యక్రమం 17వ విడత నుంచే ఉంటుందా, 18వ విడత నుంచి ఉంటుందా అనే దానిపైన పూర్తి సమాచారం అందాలి. ఏది ఏమైనా ముచ్చటగా 3వసారి కొలువుదీరిన నరేంద్ర మోదీ 3.0 నాయకత్వంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీటనే పడిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రామ్మోహన్ రాయుడికి పౌర విమానయాన శాఖ, కిషన్ రెడ్డి గారికి బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్ గారికి హోంశాఖ సహాయ మంత్రిత్వ శాఖను కేటాయించడం జరిగింది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకు సంబంధించి కూడా కీలకమైన సూచనలు రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు రైతు బంధును నిలిపివేస్తాము. వారికి కాకుండా ఎన్ని ఎకరాల వరకు ఉన్నా సరే వాళ్ళు వ్యవసాయ నిమిత్తం తమ భూమిని ఎవరైతే వాడుతున్నారో ప్రతి ఒక్క ప్రజానికానికి ఈ రైతు బంధు పంపిణీ కార్యక్రమం ఉండబోతుందని క్లియర్ కట్ గా మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొనడం జరిగింది. మరి రైతు భరోసాకు సంబంధించిన వివరాలను చూసుకుంటే ఈ రైతు బంధులో ఖరీఫ్ పంటకి 5,000 రూపాయలని, రబీ పంటకి 5,000 రూపాయల పంపిణీ కార్యక్రమం ఉండేది.
రైతు భరోసాలో మాత్రం 7,500 7,500 దాదాపు సంవత్సరానికి 5,000 రూపాయలు రైతు భరోసాలో పెంపు జరగడం జరిగింది. కౌలు రైతులకు కూడా ఏడాదికి 12,000 రూపాయల పంపిణీ కార్యక్రమానికి కూడా నాంది పలకడం జరిగింది. ఈ రైతు బంధుకు సంబంధించి జిల్లాల వారీగా ఈ జూన్ చివరి వాసం నుంచే పడబోతున్నట్లు సమాచారం. మరి ఈ రైతు భరోసా ఎవరైనా పడని వారు ఉంటే ఏం చేయాలనే దానిపైన కూడా కీలక ప్రకటనలు చేస్తాము. అందరికీ విడతల వారీగా 5 నుంచి 6 విడతల్లో ప్రతి ఒక్కరికి ఈ రైతు భరోసా అనేది పూర్తిగా చేస్తాము అని చెప్పేసి కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. మరి ఈ రైతు భరోసా పైన చాలా మందికి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అంటే రైతు భరోసా ప్రతి ఒక్క రైతుకు వస్తుందా, 5 ఎకరాల పైచిలుకు ఉన్న వారికి వస్తుందా, 5 ఎకరాల లోపల ఉన్న వారికి వస్తుందా అని. దీనికి సంబంధించి కీలక సూచనల ప్రకారం 5 ఎకరాలకు పైన ఉన్నా సరే ఈ రైతు భరోసా కార్యక్రమం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. కానీ ఇలాంటి తరుణంలో రైతు భరోసా పైన యావత్ తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల చివరి నుంచి ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ఉండబోతుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొనడం అయితే జరిగింది. ఇలాంటి తరుణంలో కీలక సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పింఛనువాహులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం 2,016 రూపాయలని 4,016 రూపాయలకి, 4,016 రూపాయలని 6,016 రూపాయలకి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2-3 రోజులలో కీలక ఉత్తర్వులను జారీ చేస్తామని కూడా పేర్కొనడం జరిగింది. మరి ఈ పెరిగిన ఆసరా పింఛన్లు కొత్త వారికి కలుపుతూ పాతవారు ఎవరైతే బోగస్ గా ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టారో వారందరినీ రద్దు చేస్తూ కీలక ఉత్తర్వులు చేయడం జరిగింది. ఈ జూన్ నెల పంపిణీ కార్యక్రమం కూడా చాలా జిల్లాల్లో ప్రారంభం కావడం జరిగింది. మరి ఈ జూన్ నెల పంపిణీ కార్యక్రమంలో ఎవరైతే మిస్ అవుతున్నారో వారందరినీ కూడా జూలై నెలలో 2 నెలల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది. పెరిగిన ఆసరా పింఛన్లు జూలై వారం నుంచే ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పింఛన్ వాహులకు ఇది ఒక శుభవార్తగాని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు ఇచ్చే తీర్పులు భిన్నమైనవిగా పేర్కొనవచ్చు. ఎందుకంటే 400 సీట్లు గెలుస్తుందనుకున్న బీజేపీ 240కి పరిమితం కావడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఏం జరుగుతుందనేది ప్రజల తీర్పు అనేది భిన్నంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వివరాల్లో అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.